అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రముఖ పార్టీలు మరి తెలిసి నిర్ణయం తీసుకుంటారో తెలియక నిర్ణయం తీసుకుంటారో కానీ తెలియదు. పార్టీల అధ్యక్షులు కానీ అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళకి తెలిసి తీసుకుంటారో తెలియకుండా తీసుకుంటారో తెలియదు. వాళ్ళ సలహాదారులు కూడా అలాగ చెప్తారేమో తెలియదు. కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. తెలంగాణలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఏదో కేసులో పెట్టేసి జైలుకు పంపించారు. ఏమైంది? రేవంత్ రెడ్డి గారు ఒక నెల 2 నెలలు ఉన్నారు, బెయిల్ పెట్టుకొని వచ్చారు. బెయిల్ పెట్టుకొని వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి యోగం దక్కింది. అలా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి అధికారం వచ్చే యోగం తగ్గిపోయింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏదో కేసులో పెట్టేసి జైలు పంపించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీకి అధికారం రాలేదు, ఆంధ్రప్రదేశ్ లో రాలేదు, అసలు దేశంలోనే రాలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే తప్పు చేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఒక సిల్లీ కేసులో పెట్టి రిమాండ్ పంపించారు. రిమాండ్ పంపించి తాత్కాలికంగా ఆనందపడుతున్నారు. తాత్కాలికం కోసం పార్టీ అధ్యక్షులు కానీ అధికార పార్టీలు కానీ ఆనందపడకూడదు, లాంగ్ లీవ్ చూసుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఏమైంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కొన్ని మీరు తీసుకునే సిల్లీ నిర్ణయాలు మీ భవిష్యత్తును తారుమారు చేస్తాయి. నేను చెప్పేది ఏంటంటే, మీ పక్కన రాజకీయ సలహాదారులుగా మంచి మేధస్సు ఉన్న వాళ్ళని పెట్టుకోండి. మీకు అధికారాన్ని కోల్పోకుండా వాళ్ళు కాపాడుకుంటూ వస్తారు. మరి వాళ్ళ మాటలు వింటారో ఉన్నారో, అటువంటి వ్యక్తులు మీ దగ్గర ఉన్నారో లేదో నాకు తెలియదు. ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను, ముందు ప్రముఖ పార్టీల అధ్యక్షులు కానీ అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షులు కానీ బాగా ఆలోచించండి. రాజకీయ ఎన్నికల వ్యూహకర్తగా మంచి వారిని పెట్టుకోమని తెలియజేస్తున్నాడు రాజకీయ ఎన్నికల వ్యూహకర్త తాతా సుబ్రహ్మణ్యం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మై పెన్ పేపర్ అధినేత. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.